జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లికు చెందిన రైతు కృష్ణారెడ్డి తన భూమి సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల ముప్పు బాధితులుగా వలస వచ్చిన తమ కుటుంబానికి అప్పట్లో డీకేటీ భూమి కేటాయించారని తెలిపారు. అయితే ఇటీవల భూమి సరిహద్దుల విషయంలో వివాదం తలెత్తిందని, పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. భూ సర్వే సమయంలో సరైన హద్దులు చూపించడం లేదని ఆరోపించారు. తన సమస్యపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు. మేము 1994 సంవత్సరంలో సోమశిల ప్రాజెక్టు కింద మునిగిపోయి ఇట్లా వలస వచ్చాము మడకలవారిపల్లికి. ఇక్కడ మాది 1,007 సర్వే నెంబర్లో మాకు ఎకరా 30 సెంట్లు డీకేటీ పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు రానంత వరకు బాగానే ఉంది. వైసీపీ గవర్నమెంట్ 2019 గవర్నమెంట్ వచ్చిన 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు ఈ తిప్పలు ఎదురైనాయి. మా పొలాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ కబ్జాదారులు ఆక్రమించుకొని, దాంతోపాటు మా పొలాన్ని కూడా ఆక్రమించుకొని ఇవ్వకుంటే కొంచెం దౌర్జన్యంగా అటు ఇటు చేశారు. ఈ విషయం గురించి మేము జిల్లా కలెక్టర్ గారికి 4-5 సార్లు అడిగాము, అర్జీలు కూడా పెట్టాము, ఆర్డీఓ గారికి పెట్టాము. ఎటువంటి స్పందన లేదు. తర్వాత గౌరవనీయులైన నారా లోకేష్ గారికి అర్జీ పెట్టుకోవడం వల్ల కలెక్టర్ గారు స్పందించి సర్వే చేయమన్నారు. దీంట్లో మా పొలం మధ్యలో రూపరాంపేట కెనాల్ ఒకటి పోతుంది, చిన్నది ఆయకట్టు కెనాలు. అది దాదాపు 10 లింకులో ఉన్నది. అప్పుడు 10 లింకులో ఉంది, ఇప్పుడు 10 లింకులో ఉంది. దాన్ని ఈ మన ఇంతకుముందు ఉన్న డిపార్ట్మెంట్ సర్వేయర్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు ఇంతకుముందు ఆ సర్వే దాన్ని 10 లింకుల్ని 250 లింకులు వెడల్పు చేసి, ఆ వెడల్పు దాంట్లో నుంచి మా పొలాన్ని బయటకు సర్దుకుంటూ ఇటు కాలువలేకి సర్దేయడం జరిగింది, తెలుగుగంగ కాలువలేకి. ఈ విషయంపై కలెక్టర్ గారికి 5-6 సార్లు అర్జీలు ఇవ్వడం అయింది, ఆర్డీఓ గారికి ఇవ్వడం అయింది, ఆర్టీ యాక్ట్ కింద కూడా ఇవ్వడం అయింది చాలాసార్లు. ఎటువంటి స్పందన లేదు. గౌరవనీయులైన కలెక్టర్ గారు ఈ విషయంపై స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా చేయడం అనేది. ఇంతకుముందు కలెక్టర్ గారికి పెట్టినప్పుడు డిప్యూటీ సర్వేయరు ఆర్డీఓ ఆఫీస్ నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక సర్వేయరు, మండల సర్వేయరు ముగ్గురు పెట్టి కొలతలు పెట్టడం జరిగింది. ఆ కొలతల ప్రకారము ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొలతలు తప్పు అని చెప్పేసి నా రాళ్ళు గోడలన్నీ పడగొట్టి నాకు దాంట్లో మట్టి ఎత్తుకోవడం జరిగింది. ఆ విషయం మళ్ళీ ఆర్డీఓ గారికి చెప్పడం అయితే ఆర్డీఓ గారు మళ్ళీ సర్వే చేయమన్నారు. మళ్ళీ ఆర్డీఓ గారు మళ్ళీ సర్వేని పంపించడం అనేది. అప్పుడు ఇప్పటికి దాదాపు 30-40 అడుగులు మంది బయటకు వెళ్ళిపోయింది. ఈ విషయంపై సర్వేని అడగడం అయింది. ఎందుకు అట్లా వెళ్ళింది అంటే, మేము ఆర్డీఓ గారితో మాట్లాడి డిస్కస్ చేస్తామన్నారు. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు. ఆ మధ్యలో ఉండే కెనాల్ని 10 లింకులు దాన్ని 250 లింకులు చేసుకొని వాళ్ళు దాదాపు 3 కోట్ల, ఎకరం 3 కోట్లకి 3 ఎకరాలు దాదాపు 10 కోట్ల వాల్యూ చేసేది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయంపై మన ఏపీ ఏఐసి డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా దీనికి సంప్రదించి అడగడం జరిగింది. మన తెలుగుదేశం ఇన్ఛార్జి వెంగళరెడ్డి గారు కూడా అడగడం అయింది. వెంగళరెడ్డి గారు కూడా దీనిపైన స్పందించి జగదీష్ రెడ్డి సార్ కూడా చెప్పడం అయింది. ముగ్గురు కలిసి సర్వేని అడగడం అయింది. ఆర్డీఓ గారు కూడా చెప్పడం అయింది. ఆర్డీఓ గారు కూడా మీరు కడపకెళ్ళో విజయవాడకి వెళ్ళో ఆ డాక్యుమెంట్ తెచ్చుకొని కొలిపించమని చెప్పారు. ఆర్డీఓ గారు చెప్పినా కూడా ఈ సర్వేరు వచ్చారు, కానీ మామూలుగా ఏదో పెట్టేసి ఆ పక్క రాళ్ళు లేవు, ఈ పక్క రాళ్ళు లేవు, దాదాపు 2 సంవత్సరాల నుంచి రాళ్ళు లేవనే చెప్తున్నారు. కానీ ఆ మధ్యలో ఉన్న 3 ఎకరాలు కూడా 3 ఎకరాలు ఉంది. ఆ 3 ఎకరాలు ఎవరికి ఇచ్చినారు కూడా చెప్పడం లేదు. అదొకటి ఫైండ్ అవుట్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ని హద్దులు పెడితే దాని పక్కన ఉన్న మా ల్యాండ్ మాకు హద్దులు వస్తుంది. అది పెట్టమంటే మేము పెట్టేదానికి మాకు వీలు పడదు, మాకు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చెప్పాలన్నారు. ఆర్డీఓ గారు చెప్పారు, దానికి హద్దులు తెచ్చిపెట్టుకొని పెట్టమని చెప్పారు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు చెప్పడం లేదు. దీనిపైన వీలైనంత వరకు నా భూమిని నాకు సర్వే చేయించి నాకు ఇప్పించడం వల్ల నాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి నమస్కరించుకోవడం అయినది. దాని వాళ్ళు సర్దడం వల్ల నా పొలంలో మట్టి ఎత్తడం వల్ల పొలంలో మొత్తం దాదాపు 10 అడుగులు నీళ్లు నిలబడ్డాయి. పైరు పెట్టుకున్న దానికి వీలు పడలేదు. ఆ విషయం కూడా ఆర్డీఓ గారికి ఫోటోల రూపంలో కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం అయినది. ఆర్డీఓ గారు, కలెక్టర్ చెప్తున్నారు కానీ కింది లెవెల్లో వీళ్ళు స్పందించడం లేదు. మేము కొలిసేదానికి వీలు పడదు అంటున్నారు. మరి ఎందువల్ల తెలియదు. మాకు న్యాయం చేయండి, దయచేసి మాకు న్యాయం చేయండి. మేము మునగ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము. మేము ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి పోలేకపోతున్నాము. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తూ ఎంఆర్ఓ బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. మీరు బయటికి వెళ్ళండి, మేము చేపిస్తామంటున్నారు. ఎన్నిసార్లు దాదాపు 20 సార్లు చలానా కట్టాము, 10 సార్లు ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగాము. ఎటువంటి స్పందన లేదు. అడిగినప్పుడు ఒకసారి వస్తారు, ఇదే అంటారు. అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారనేది కూడా చెప్పరు. ఇక్కడ రాళ్ళు లేవంటారు. మరి ఎట్లా పెడుతున్నారు రాళ్ళు లేనప్పుడు? అంతకుముందు ఆర్డీఓ నుంచి సర్వేర్ ఎక్కడ పెట్టారు?
డిస్ట్రిక్ట్ సర్వేర్ ఎట్లా పెట్టారు ఆ పాయింట్లు కూడా ఉన్నాయి. అన్ని పాయింట్లు మూడు పాయింట్లు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సర్వేయర్ పెట్టినప్పుడు, ఆర్డీఓ సర్వేయర్ పెట్టినప్పుడు, మళ్ళీ డివిజనల్ సర్వేయర్ పెట్టినప్పుడు కొద్దిగా ఒక 2-3 ఇంచులు తేడా ఉన్నది. ఇప్పుడు మండల సర్వేయర్ వచ్చి పెట్టారు, దాదాపు 40 అడుగులు బయటకే నెట్టేశారు. అసలు ఏ సంబంధమే లేదు. కోరుకుంటున్నారు ఫైనల్గా ఏమంటే మా దాన్ని కరెక్ట్గా మాకు న్యాయం చేసినట్టు మా పొలాన్ని మాకు ఇప్పించండి, అంతే చాలు. మాకు ఇక గవర్నమెంట్ ల్యాండ్ మాకు అవసరం లేదు, ఇంకొక ల్యాండ్ మాకు అవసరం లేదు. మా మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు. యాక్చువల్గా అది కాలువది రూపరాంపేట కెనాలు ఓటర్ లేదంటారు, రాళ్ళు లేవు, విషయానికి వీలు పడదంటారు, మళ్ళీ బయట పెడతామంటారు. అది ఎట్లా పెడుతున్నారు? ఎక్కడ బౌండరీ రాళ్ళు ఉన్నాయంటే ఎక్కడెక్కడో లేదంటారు. అప్పుడు డివిజనల్ సర్వేయర్ గారు మనకి కనీసం 30 రోజులు టైం తీసుకొని అన్ని రాళ్ళు చూసుకొని అన్ని రాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో బౌండరీస్ పెట్టి మా దగ్గర అడిగారు డివిజనల్ సర్వేయర్ గారు. మాకు 80 ఎకరాలు రాళ్ళు తీసుకొని మార్కింగ్ చేయాలి, మాకు ఒక 20 రోజులు టైం ఇవ్వన్నారు. ఇచ్చాము. అప్పుడు ఇచ్చినప్పుడు పక్కా పెట్టారు. పక్కా పెట్టి మేము మార్కింగ్ చేసుకుని ఆ పొలం బౌండరీ చేసుకున్న తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి పాల్గొట్టారు. వాళ్ళు ఏం చెప్తారు, ఎంఆర్ఓ గారు ఆర్టీఓ సర్వేర్ మళ్ళీ పిలిపించుకొని మీరు పెట్టించుకోండి అంటారు. వాళ్ళు సర్వేతో ఏం మాట్లాడుకుంటారో తెలియదు. మరి సర్వేర్ వచ్చి తప్పు పెడుతున్నారు. అప్పుడు సర్వేరే, ఇప్పుడు సర్వేరే. ఈ సర్వేర్ ఏమంటారు, అప్పుడు నేను లేను వాళ్ళు పెట్టారంటారు. అంతకుముందు డివిజనల్ సర్వేర్ తప్పుడు ఆ సర్వేర్ లేరు వాళ్ళు పెట్టారంటారు. ఎవరు తప్పు చేస్తున్నారో మాకు తెలియదు. మొత్తమే మా ల్యాండ్ అయితే లేదు. మేము 30 ఏళ్ళ వరకు మా ల్యాండ్ ఉంది, ఇప్పుడైతే మా ల్యాండ్ బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కడుందో తెలియదు.